స్వాగతం. ఇప్పుడు మనం బామ చేతి వంట సెగ్మెంట్ లోకి వెళ్దాం. కొంతమందికి ఉప్మా పెసరట్టు అంటే ఇష్టం, కొంతమందికి కోడి కూర అంటే ఇష్టం, మరి కొంతమందికి చేపల పులుసు అంటే ఇష్టం. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వంటల్ని ఇష్టపడుతూ ఉంటారు. మరి అందరూ ఇష్టపడే వంటలు ఏవైనా ఉన్నాయా అంటే అవి బామ చేతి వంటలని చెప్పొచ్చు. బామ చేసిన చింతకాయ పచ్చడైనా, చింత చిగురు పులుసైనా ఏదైనా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. అది బామ చేతి వంట స్పెషాలిటీ. ఈ రోజు మన ముందుకు రాబోతున్న బామ్మ తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో అమ్మగా, అత్తగా, బామ్మగా ఎంతో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నటి అన్నపూర్ణమ్మ గారు. హాయ్ బామ్మ. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తావే, నాకు తెలుసు. బాగా తినడం అలవాటు పడిపోయావు. అమ్మగా టైం అయ్యేటప్పటికి వచ్చేస్తావు. మరి అంతకుముందు మీ ఇంటి వంటలో మీరు చేసిన రుచులు అద్భుతం, అంత బాగున్నాయి. మీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయాయి. మరి ఈ రోజు ఏం వంట చేసి చూపించబోతున్నారు? ఈ రోజు గుమ్మడికాయ ఎగురు. గుమ్మడికాయ ఇంత పెద్దగా ఉంటుంది? అంత పెద్దది కదమ్మా, నీ తలకాయ ఎంత చిన్నది. కాశీ గుమ్మడికాయతో ఎగురు చేస్తాను. రాగుల పిండితో అట్టు వేస్తాను. రాగుల పిండి అట్టు, ఇది కూడా బాగుంది పేరు. నాకైతే చాలా ఇష్టం. నీకు అన్నీ ఇష్టమే. పదా చేసి పెడతాను. ఆలస్యం వెంటనే వెళ్ళిపోదాం. నీ కోసం కష్టపడి నేను వంట చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని అందించాలన్నమాట. బామ్మ, నాకు చిన్న డౌట్. ఆగు, అసలు మనిషి డౌట్ తోనే పుడతాడు, పుడదామా వద్దా అని. ఇప్పుడు చెప్పు. లేదు బామ్మ, మామూలుగా అయితే మూడ్ని బట్టి మనుషులు ఆహారాన్ని తీసుకుంటారు అని అంటారు. నాకైతే మామూలుగా ఉన్నప్పుడు పప్పు ఆవకాయ వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. అబ్బా, ఎంత సుఖం. ఇంత పప్పు పొయ్యి మీద వేస్తే నేను ముద్దపప్పు పెట్టేయచ్చు. కొంచెం సంతోషంగా ఉన్నప్పుడు చికెన్ తింటే బాగుండు, మటన్ తింటే బాగుండు అనిపిస్తుంది. అబ్బా, ఇంకా చాలా సంతోషంగా ఉన్నప్పుడైతే బిర్యానీ తింటే బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బో, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే పాప. మరి నీ మూడ్ని బట్టి నీకెలా తినాలనిపిస్తుంది? మా జనరేషన్ వాళ్ళకి మీకున్నన్ని అప్ అండ్ డౌన్స్ లేవు. ఎందుకంటే అంత పెద్ద కష్టం ఏం కష్టపడ్డాం మేము, కష్టపడలా. అందుకని ఏంటంటే మూడు కాదు ఏం కాదు, ఒక్కో రోజు ఒక్కొక్క కాయగూర తింటే బాగుంటుందని, ఏదో నెలలో ఒక రోజు 2 రోజులు నాన్ వెజిటేరియన్ తింటే బాగుంటుందని, అంతకంటే ఎక్కువ తింటే జబ్బు చేస్తుందేమో అని ఒక భయం. పాతకాలం వాళ్ళకి భయం ఒక్కటే ఉంటుంది. తతిమావి మీకున్నవన్నీ ఏమి ఉండవు వాళ్ళకి. ఇప్పుడు భయం లేదు, ఏం లేదు. ఏది పడితే అది తినడం, ఇన్ని మందులు కొనుక్కొచ్చుకుని ఇలా పెట్టుకోవడం, అప్పుడొకటి శనగపప్పులాగా తినడం. మరి గుమ్మడికాయ ఎగురు తయారు చేయాలి కదా? చెయ్యాలి కదా. కావాల్సిన పదార్థాలు: చిన్న కాసి గుమ్మడికాయ, బెల్లం, వేరుశనక్కాయ పొడి, నూనె, అల్లం పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, కారపొడి, పసుపు పొడి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, కరివేపాకు. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఇది తరగాలి కదా. తరగడానికి బల్ల ఇవ్వు. ఓకే. చెక్కు తీద్దామంటే పీల్ ఇవ్వు. చెక్కు తీయద్దు బామ్మ, ఆ చెక్కుతో కూడా తినచ్చు. ఎందుకంటే కాశీ గుమ్మడికాయ చాలా బాగుంటుంది. తర్వాత ఈ పొట్టు కూడా చాలా ముదరగా ఏమీ ఉండదు, మన పంటికి ఎదురు తిరిగే ముదరగా ఏమీ ఉండదు. అందుకని ఇప్పుడు నువ్వు చెప్పు, పొట్టు తీయమంటావా, తీయకుండా వండమంటావా? అంటే ఫస్ట్ టైం తింటున్నాం కదా, తీస్తేనే బాగుంటుంది. సరే, కానీ నీ కోరిక మేరకు చాకు కూడా కావాలి. రెండు ఉన్నాయి మరి. తర్వాత అలాగే ఈ గుమ్మడికాయలో ఉండే గింజలు కూడా తీసేయనన్నా. ఎలా తీయాలి? ఎలా తీస్తావు? దాని లోపల నుంచి ఆ గుజ్జుగా ఉండేదంతా తీసేయి చెప్తాను. గుమ్మడికాయలో వేస్ట్ అయ్యేది ఏమీ లేదు, చూసావా? పొట్టు కూడా తినచ్చు. పొట్టు తినచ్చు, కానీ పొట్టుతో కూడా పులుసు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలు ఇగురు కూడా చాలా బాగుండేది. నువ్వు వద్దన్నావని నేను తీసేసాను అనమాట. అంటే ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా ఫస్ట్ టైం అట్లా తిని చూడాలి. ఎప్పుడు కూడాను పొయ్యి దగ్గర కొంచెం మూత ఉండే డస్ట్బిన్ పెట్టుకుంటే తెరవడం అది కొంచెం శ్రమగా అనిపించినా దోమలు రాకుండా ఉంటాయి అన్నమాట. నీట్నెస్ కూడా బాగుంటుంది, తర్వాత వాసన రాకుండా ఉంటుంది. ఇంత పీసెస్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా తీసేసావనుకో, మనకు అడ్డం లేకుండా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి అంటించు, పెట్టు. ఆయిల్ని కొంచెం తక్కువే వాడుకోవచ్చు, ఎందుకంటే ఈ కూర తొందరగా మగ్గిపోతుంది. చాలు. ఆవాలు చాలా మంచిది, ఇవి వేయకుండా తింటే అంత కష్టంగా అనిపిస్తుంది. చాలు.
ఆవాలు వేసాం, చిటికెడు కొంచెం జీలకర్ర వేద్దాం. ఓకే. నీకు ఎండుమిరపకాయలు వేయినా, ఇగురులో కారప్పొడి వేయినా సరే, నీకు నేర్పడం కోసం కాబట్టి ఒక ఎండుమిరపకాయ వేస్తాను. ఓకే. ఇదిగో ఎండుమిరపకాయ వేసాను, అలాగే కరివేపాకు వేసాను. ఇప్పుడు ఈ ఎల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, కమ్మని వాసన వస్తుంది కదా. కమ్మదనం, తర్వాత వాతం చేయదు, హెల్త్కి చాలా మంచిది అనమాట. అల్లం పేస్ట్. ఓకే. అల్లం పేస్ట్ కొంచెం ముందుగా వేస్తే ఏమవుతుందంటే ఆ అల్లంలో ఉండే వాసన కూరకంతా కాకుండా కమ్మగా ఉంటుంది. ఇదిగో పసుపు వేసాను, అంటే కొంచెం బాగా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పర్వాలేదులే కొంచెం కనిపించినా పర్వాలేదు అనుకుంటే వేసుకోవాలి. ఇదిగో ఉల్లిపప్పు వేసేసాం. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాం. దీంట్లో ఇది ఏగేటప్పుడు ఒక పిసర ఉప్పు వేయాలి, ఎందుకంటే బ్రౌనిష్గా వచ్చి ఉల్లిపాయకి ఉప్పు పట్టి బాగుంటుంది. ఓకే. పసుపు వేయగానే ఏదో కలర్ వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. ఓకే. కాసి గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాం. సెగ తగ్గించుకుని మూత పెట్టుకుంటే బాగుంటుంది. కలిపి పెట్టనా? దీంట్లో కొంచెం ఉప్పు వేస్తాను, దీనికి కూడా పట్టాలి కదా. అంతే. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టినా మూత పెడితేనే మగ్గుతుంది, లేకపోతే ముక్క మగ్గదు. ఒక 2-3 నిమిషాలు అలా ఉంచామనుకో చక్కగా మగ్గుతుంది. కొంచెం బెల్లం వేద్దాం, తీయగా తిందాం. కొంచెం ఎందుకంటే అన్ని కారంగా మసాలాగా తిని ఇది కూడా ఎందుకు మసాలాగా తినడం, కొంచెం స్వీట్గా తిందాం. అంత కొంచెం బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే కూరలో ఉండే దోషం కూడా పోతుంది. మూత పెట్టు, కొంచెం సెగ పెడదాం. ఇప్పుడు మూత తెరువు చెప్తాను. నీకు కారపొడి కొంచెం వేయినా అక్కర్లేదా? కారం పొడి కొంచెం వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇదిగో చాలా తక్కువగా వేస్తున్నానమ్మా, చాలు. తర్వాత ఇదిగో ఇది వేరుశనగ పప్పు పొడి. ఇది ఎందుకు అంటే కొంచెం బాగా కమ్మదనంగా ఉంటుంది. దీంట్లో ఇది కూడా వేసుకోవచ్చు, నువ్వు పప్పు పొడి కూడా వేసుకోవచ్చు. వేరుశనగ అంటే పల్లీలే కదా? పల్లీపప్పు. పల్లీలు వేయించి పొడి చేసుకోవాలా, పచ్చివే పొడి చేసుకోవాలి? అంటే వేయించి చేసుకుంటే ఎక్కువసేపు వేగించక్కర్లేదు. మూత పెట్టు, ఒక 2 మినిట్స్. తయారైనట్టే ఉంది అమ్మాయి. అయినట్టే ఉందా? దించేద్దామా? ఇంకా షూర్గా దించుకోవచ్చు. ఓకే. ఇది ధనియాల పొడి, ముగ్గు అనుకునేవు. ఇలా జల్లుతూ ఉన్నానంటే ముగ్గేయటం కూడా వచ్చని అర్థం. ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ఎక్కువ పనులు చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ పెద్ద వాకిళ్ళు కదా, ఈ చిన్న నడుములు నొప్పి పుడతాయని చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి చెప్పడం కూడా తెలియదు, మేము కూడా వినేవాళ్ళం కాదు, బట్ చూసి నేర్చుకునేవాళ్ళం. కూర రెడీ. సర్వింగ్ బౌల్ తీ, ఇది ఆపేసాయి, పెట్టి ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తావు? నాకు నీ దగ్గర కొత్తిమీర సన్నగా తరిగి ఆ పక్కన పెడతా, నీ చేతికి దగ్గరగా ఉంటుందిలే అని. ఆ కొత్తిమీర కొంచెం. ఓకే. దీంట్లో ఉప్పు ఒకసారి తక్కువే వేసుకోవచ్చు మనం. అంత కొంచెం ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే అదొకలాగా అనిపిస్తుంది. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, బట్ బెల్లం కూడా వేస్తాం కాబట్టి బోల్డ్ అంత టేస్ట్గా ఉంటుంది. ఇదిగో నీ గుమ్మడికాయ, గుమగుమలాడే కాశీ గుమ్మడికాయ ఇగురు రెడీ. తినడానికి కాదు, ఇంకో వంట ఉంది. ఆ వంట చేసిన తర్వాత 2 కలిపి తిందాం. కాంబినేషన్ ఇది నంచుకుని ఆ వంట తింటే చాలా బాగుంటుంది. అదేం వంట అంటే చెప్పేనా? రాగుల పిండితో అట్టు వేస్తాను. బామ్మ, రాగి అట్లు నాకు చాలా ఇష్టం, ఆకలిస్తుంది, తొందరగా చెయ్యి. ఉండు, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను కదా. చెప్పు. రాగుల పిండి, బియ్యపిండి, మైదా పిండి, నూనె, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరేపాకు, ఉప్పు, జీలకర్ర. చాలా ఆకలిస్తుంది అంటే సరిపోదు, ఆ బౌల్ ఇలా ఇవ్వు. ఓకే. ఇదిగో ఇచ్చావు కదా, చూసావా? రాగుల పిండి. మన ఇద్దరమే కాబట్టి కొంచెమే వేసుకుందామే. తర్వాత ఇది మైదా, ఓ పిసర,
ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే ఈ రాగులు గట్టిదనం ఎక్కువ కదా, ఇలా పెనం మీద వేయగానే పగిలిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. కొంచెం బియ్యం పిండి. ఇది ఎందుకంటే లూజ్ లూజ్గా అలాగా ఏదో గంజి గంజిగా అనిపించకుండా ఉండడానికి, గట్టి పడుతుంది కదా బియ్య పిండి వేస్తే. తర్వాత ఆయిల్ ఏమాత్రం తక్కువ వేసినా కూడా చక్కగా వచ్చేస్తుంది అనమాట. దానికోసం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో సరిపోయినంత ఉప్పు చాలు. తర్వాత ఇదిగో అల్లం తరుగు. అల్లం కావాల్సినంత వరకే వేసుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే ఇదిగో పచ్చిమిరపకాయల ముక్కలు, ఇవన్నీ కలర్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. కొంచెం ఉల్లిపాయ కూడా వేసామనుకో ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ వేసావా? ఈ కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటే అక్కడక్కడ పచ్చ పచ్చగా కనిపిస్తుంది. ఇది తింటే మంచిది కదా, కలర్ఫుల్ గా ఉంటుంది, తింటే కూడా మంచిది. మోకాళ్ళు అవి నొప్పులు రాకుండా ఉంటాయట. ఇదో కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇది కూడా కలర్ఫుల్ గా ఉండడం కోసమే. ఎందుకంటే మరి ఓ కలర్ లో అదేదో గోధుమ కలర్ లో అదేదో ఎర్రడాలుగా కనిపిస్తూ ఉంటే కొంతమంది ఇష్టపడరు తినడానికి. ఇదిగో కొంచెం జీలకర్ర. ఇవన్నీ కూడా హెల్త్ కు చాలా 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 మంచివమ్మా. తర్వాత నూనె చాలా తక్కువ పడుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం అయితే నీళ్లతో కలుపుకుంటున్నాం. ఒకవేళ మన ఇంట్లో పుల్లటి మజ్జిగ మిగిలిపోయాయి అనుకో, ఇవి పుల్లగా తిందాం అట్లా అనిపించింది అనుకో, ఆ మజ్జిగతో కలిపేసుకోవచ్చు. అప్పుడు రాగి పుల్లట్లు అవుతాయి. నీళ్ళు ఇవ్వు మరి. ఎక్కువ పోసేస్తానేమో చెప్పు. ఉండగట్టకుండా కలపాలి కమ్మా. చాలు 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 చాలు. ఈ మైదా అవి వేయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ అట్టు ఇరిగిపోతూ వస్తుంది. యాక్చువల్గా ఏ పిండి అయినా కలపచ్చు ఇందులో. ఈ డయాబెటీస్ అవి ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం జొన్న పిండి కలుపుకుని ఇవి వేసుకుని బాక్స్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయామనుకో, సాయంత్రం వరకు ఏమీ తినాలనిపించదు మనకి. అన్నీ సరిపోయాయి. నీకు జమ్మున అట్టేసి ఇస్తాను. పెనం పెట్టు. స్టవ్ ఆన్ చేయను. ఏం చేయాలి? అట్ల కట్ట తీసుకో. ఓ చుక్క ఆయిల్ వేయి దాంట్లో. అక్కడ ఏదైనా ఒక గిన్నె నేను చెయ్యి కడిగేసుకుంటాను. వెయ్యి వెయ్యి. అంతేనా? అంతే. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఆయిల్ పెద్దగా దీనికి కూడా పట్టదు. దీంట్లో ఏమవుతుందంటే ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవచ్చు. తర్వాత దీనికి కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు. జొన్న పిండికి కూడా ఆయిల్ తక్కువే పడుతుంది. మన మినప్పిండికే కొంచెం ఆయిల్ పడుతుంది అనమాట. పులుసుని కొందికి ఇంకొంచెం ఆయిల్ వేయాలి, లేకపోతే అతుక్కుపోతుంది. అందుకే దోశలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. చెయ్యి కడుక్కోవద్దా? ఇస్తాను. ఇద్దబమ్మ వాటర్, చెయ్యి కడుక్కో. చూసావా, తినాలనే ఆశ ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు కూడా పడుతూ ఉండాలి మనిషి. వంట అంటే చాలా ఈజీ, చాలా కష్టం, చాలా తేలిక. తెలుగులో తేలిక అన్నమాట. ఏమంటావు? చూసావా, చేస్తే ఏదైనా తేలికే. ఆహా, నిజం బామ్మా. చేసి పెడితే తినడానికి అన్ని తేలికే. సరే, ఈ నీళ్ళు అలా పెట్టుకో. ఇప్పుడు రా బామ్మ, ఒక డౌట్ నాకు. చెప్పు చెప్పు. అలా కాదు బామ్మ, మామూలుగా దోశ చేసినప్పుడు ఏదైనా అట్లు, పెసరట్లు గానీ అలా ఉంటాయి కదా. అవును. దాని మీద పైన వేసుకుంటాం ఉల్లిపాయలు గానీ, అవును, కొత్తిమీర గానీ. అవును. ఇందులో కలిపేసావేంటి? ఎందుకు కలిపానంటే ఇది కూడా పైన వేసుకోవచ్చు, బట్ అది అంత తొందరగా యాగకపోతే నువ్వేమంటావు? ఏంటి బామ్మ అన్ని పచ్చి పచ్చిగా వేసిచ్చావు, పెద్దదానివి కదా, ఇలా వేయొచ్చా అంటావు. అందంగా చూసే వాళ్ళకి చాలా అందంగా కనబడడం కోసమే కానీ ఇలా పిండిలో వేసుకుంటే ఆ ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ కొంచెం వేడెక్కి పంటి కింద కసకస అని పడకుండా చక్కగా అట్టుతో పాటు లోపలికి వెళ్ళిపోతాయి. మరి అట్ల కాడ తీసుకో. నేను తినా? నువ్వు తీస్తావా? ఎందుకు ఫస్ట్ టైం అది విరిగిపోయింది అనుకో, మళ్ళీ అన్నంటావు నువ్వు. ఏమీ ఎరగదు. నువ్వు ఆ ప్లేట్ తీసావనుకో, నేను ఇంచక్క దాంట్లో వేసేస్తాను. ఇందాక నువ్వు నాకు అనుమానం వచ్చిందిలే, ఏమిటి వీడిలో అన్ని కలిపేస్తుంది అనుకున్నావా? కలపకుండా కూడా వేయొచ్చు, కానీ దీంట్లో కలిపి వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది తొందరగా కాలుతుంది, అవేమో అలాగే పచ్చిగా ఉండిపోతాయి. చూసావా, చూడ్డానికి ఎంత అందంగా ఉందో. తినేనా? నీ అంత అందంగా ఉంది. అప్పుడే తింటావా? నాకు ఒకటి వేసుకొని ఇవ్వవే బాబు. ఇలా పట్టుకో. ఇద్దరు ఉండేటప్పుడు తినేనా అని అడగకూడదు. తినేనా నువ్వు అడిగావు అనుకో, నేను మొహాటానికి తినేయి అనాల్సి వస్తుంది. నేను కొంచెం మందంగా వేసుకుంటానే, నాకు ఇలా ఉంటేనే ఇష్టం.
అయిపోయిందా? సర్వ్ చేద్దామా? సర్వ్ చేద్దాం. తీ మరి. ఏమిటో నీకు వేసిన దోశ కంటే నేను వేసుకున్న దోశ బాగుంది. అది బుద్ధిగా ఉంది, ఇది సన్నగా బకెట్ ఎక్కిపోయింది. సరే ఇలా రా. కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే. ఎవరికన్నా పెట్టేటప్పుడు ఇలా పెట్టు. ఇదేం చేస్తావంటే వేసిన తర్వాత అది వేసి ఇలా మడిచేసావనుకో అలా కూడా అందంగా ఉంటుంది. లేదులే బామ్మ అలా మడవడం ఎందుకు, ఇలాగే ఉంచుదాం అనుకున్నావు అనుకో, ఇలా ఉంచేసి అలాగే కొంతమంది టేస్టీగా తింటారు. 2 అల్లం ముక్కలు కూడా దీని మీద వేసామనుకో, ఎల్లో కలరు గ్రీనిష్. వేడి వేడిగా రాగి పిండి అట్టు రెడీ. తినేద్దాం. 2 వంటలు రెడీ అయిపోయాయి. అది కూడా తీసుకో. గుమ్మడికాయ ఇగురు. రెండు వంటలు రెడీగా ఉన్నాయి, వేడి వేడిగా ఉన్నాయి. ఫస్ట్ ఏ టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏదేమిటి, 2 కలిపే టేస్ట్ చేయాలి. తీసుకో. నీకు మాట ఇచ్చానా నేను, చాలా బాగా చేసి పెడతాను నీకని. 2 వేయినా 1 వేయినా? 1 చాలు. ఓకే. టేస్ట్ బాగుంటే 2 బాగుంటాయి అనుకో కదా. నన్నే అనుమానిస్తావా నువ్వు? లేదు, నాకు కూడా వెయ్యి, నోరు ఊరుతుంది బాబు కదా. 2 కాంబినేషన్ ఎలా చూసావా? నువ్వు నేర్పు బామ్మ అన్నందువల్ల చాలా కమ్మని వంటలు నేను కూడా తింటున్నాను. ఎలా ఉందో చూడాలి. చాలా కాలం అయింది ఈ కాశీ గుమ్మడికాయ కూర తిని. తింటూ ఉంటే అసలు ఆపలేకపోతున్నాను, ఇంకా తింటూనే ఉన్నాను. రాగి పిండి అట్లు చాలా బాగున్నాయండి, మీరు ట్రై చేయండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. రాగి పిండి అట్లు. దీనికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు తురుం, కొత్తిమీర తురుం, నూనె, ఉప్పు, రాగి పిండి, బియ్యం పిండి, మైదా. తయారు చేసే పద్ధతి: ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, మైదా, బియ్యం పిండి, తగినంత ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు తురుం, కొత్తిమీర తురుం, జీలకర్ర వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొంచెం నూనె వేసి వేడి అయిన తరువాత అట్లులా వేసి వేయించాలి. వేగిన తరువాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి పిండితో అట్లు రెడీ. బామ్మ ఏమో అనుకున్నాను కానీ గుమ్మడికాయ ఇగురు కూడా సూపర్ అదిరిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ ఇగురు. కావలసిన పదార్థాలు: కాశీ గుమ్మడికాయ, కరివేపాకు, జీలకర్ర, అల్లం పేస్ట్, దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, కారం, ఉప్పు, నూనె, వేరుశనగ పొడి, ధనియాల పొడి. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయిన తరువాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, అల్లం పేస్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత గుమ్మడికాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించాలి. మూత తీసి బెల్లం వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి కారం, వేరుశనగ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ ఇగురు రెడీ.